జిల్లా జగ్గంపేటలో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారానికి 2 రోజుల సెలవులు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు మంగళవారం బ్యాంకులు బంద్ చేసి కొత్తకొండబాబు కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తునిభాగ్ రీజనల్ సెక్రటరీ ఎల్ విజయబాబు, ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ ఎన్ రాజేష్ మాట్లాడుతూ పెరుగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని వారానికి 2 రోజుల సెలవులు ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగులందరికీ ఇద్దపటే 5 రోజుల పని విధానం అమల్లో ఉందని, కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఏబీ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రోజు బ్యాంకింగ్ యూనియన్స్ అందరూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దీని పిలుపు మేరకు మేము సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. సమ్మెకి కారణం ఏమిటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 రోజుల పని దినాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. కానీ బ్యాంకింగ్ రంగంలో మేము మాట్లాడడం జరిగినప్పుడు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఆ 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి డిలే చేస్తున్నారు. చాలా వరకు మీటింగులు కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం లేకపోవడంతో ఈ ఒక్కరోజు స్ట్రైక్లో పాల్గొనడం అనేది అనివార్యమైంది. బ్యాంకింగ్ యూనియన్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎంతో స్ట్రెస్తో కూడుకున్న ఈ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ పని దినాలు అందరి వల్లే మాకు కూడా అడిగినప్పుడు అది న్యాయం జరగక మేము ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుందండి. ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని దినాలు. 5 రోజుల పని దినాలు ఆల్రెడీ కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోను, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, ఆర్బీఐ, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఐఆర్డీఏ, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఇంత స్ట్రెస్లో ఇన్ని చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ జెన్యూన్ డిమాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వకంగా ఒప్పుకొని వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్ట్రైక్కి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కరోజు స్ట్రైక్కి. దీనికి కూడా మేము పబ్లిక్ని కోరుకునేది ఒకటే, పబ్లిక్కి మేము సర్వీస్ చేయడానికి మేము ముందుగా ఉన్నాము. అందువల్ల ప్రతిరోజు 1 గంట అరగంట ఎక్స్టెన్షన్ అవర్స్ని మేము తీసుకుని ఆ టైంని ఆ 5 రోజుల వర్కింగ్ డేకి మేము జెన్యూన్గా కోరుతున్నాము. సో పబ్లిక్ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని పబ్లిక్ కూడా దీంట్లో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే జనాలందరికీ అర్థమైంది ఏంటంటే 5 రోజులు వర్కింగ్ దినాలంటే మేము రోజువారీ చేసుకునే పని దినాలని పెంచుకుని 5 రోజులు వర్కింగ్ దిన అడుగుతున్నాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. పబ్లిక్లో కూడా దీన్ని మీ మీడియా వారు తీసుకువెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా మేము జెన్యూన్ డిమాండ్ని మీరు పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా మీరు మీడియా వారు దాన్ని వాళ్ళకి విశదీకరిస్తారని కోరుకుంటున్నాం. ఇది జెన్యూన్ డిమాండ్.